హలో స్టూడెంట్స్, ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి క్యాలెండర్ అయితే ఇచ్చారు కదా. పోస్టుల గురించి అన్నీ చెప్పారు. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనము ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి బుక్ లిస్ట్ గురించి చూద్దాము. చాలామంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి బుక్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ బుక్స్కి సంబంధించి కొన్ని క్రైటీరియా ఉంటుంది అనమాట. కొన్ని విషయాలు ఉంటాయి. ఈ క్రైటీరియాని బట్టి మీరే చూస్ చేసుకోవచ్చు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ క్రైటీరియా చెప్తాను, క్రైటీరియా ప్రకారం కొన్ని బుక్స్ కూడా చెప్తాను. అవన్నీ పర్ఫెక్ట్గా మీరు చూస్ చేసుకుంటే ఎగ్జామినేషన్కి బాగా సూట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏబిపిఎస్కి సంబంధించిన ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసము ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి అనేది కూడా ఎగ్జాంపుల్తో సహా మనం క్లియర్గా చూద్దాము. మీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి మన ఛానల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు హైదరాబాద్ రాలేకున్నా, విజయవాడ రాలేకున్నా, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఏ ప్రాంతం నుంచైనా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లేస్టోర్ నుంచి మన శివనగరం యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో మెసేజ్ చేయండి. మన యాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను చూస్తాను. ప్రతి ఒక్కరు మెసేజ్ చూసి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం బుక్స్ గురించి చూద్దాం. ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే గ్రూప్ 2 బుక్స్ గురించి చూద్దాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం. గ్రూప్ 2 బుక్స్ అనమాట. మనకి ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది కదా. ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ మనము బుక్స్ సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ప్రిలిమినరీకి సంబంధించి చూద్దాం. ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అన్న ఒకటే అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రిలిమ్స్ అన్న స్క్రీనింగ్ టెస్ట్ అన్న ఒకటే. కాకపోతే ఏపీపీఎస్సి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అని పెడతారు. మామూలుగా టీజీపీఎస్సి అలానే యూపీఎస్సి వాళ్ళు ఏం పెడతారంటే ప్రిలిమ్స్ అని పెడతారు అనమాట. ప్రిలిమినరీ బుక్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనం క్రైటీరియా చూద్దాం. అంటే పుస్తకాలను ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, బుక్స్ని ఎలా చూజ్ చేసుకోవాలంటే ఒక 5 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాలు బట్టి బుక్స్ని చూజ్ చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటి క్రైటీరియా వచ్చేసి ఏంటంటే సిలబస్ అనమాట. మీకు సిలబస్ ఇస్తారు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ చూసుకోవచ్చు అనమాట. ఈ సిలబస్ మొత్తం కూడా 100% కవర్ అయి ఉండాలి ఆ పుస్తకంలో. అంటే పుస్తకం 2 రకాలుగా ఉంటుంది. పుస్తకంలో మీ సిలబస్ కంటే కూడా ఎక్కువ డేటా ఉండొచ్చు, అయినా పర్లేదు. లేదా మీ పుస్తకానికి సంబంధించి కరెక్ట్గా సిలబస్ ఇచ్చి ఉండొచ్చు, అయినా పర్లేదు. అంతే తప్ప మీ సిలబస్ కంటే తక్కువ కంటెంట్ ఉన్నటువంటి బుక్ తీసుకోవద్దు. కాబట్టి మీ సిలబస్ అనేది 100% కవర్ అయి ఉండాలి. మీ సిలబస్ కంటే ఎక్కువ అంశాలు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, తీసుకోండి. మంచి బుక్ అయితే తీసుకోవచ్చు అనమాట. సిలబస్లో ఉన్నాయి మాత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ఒకటి. కాబట్టి ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి సిలబస్ అనమాట. సిలబస్ ఖచ్చితంగా కవర్ అవ్వాలి. తర్వాత వచ్చేసి ఈ బుక్ అనేది న్యూ ఎడిషన్స్ ఉండాలన్నమాట. అప్డేటెడ్గా ఉండాలి. ఇప్పుడు పాలిటీ ఉంది, ఎకానమీ ఉన్నాయి. న్యూ ఎడిషన్స్ అనేవి రావాలన్నమాట. అంటే అప్డేషన్. ఖచ్చితంగా ఆ పుస్తకం అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ లేకుండా ఉంటే ఆ పుస్తకాన్ని తీయొద్దు, అసలు పనికిరావు అవి. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు, ఆ బుక్స్లో న్యూ ఎడిషన్స్ వస్తున్నాయా లేదా ఇది చూసుకోండి. సెకండ్ క్రైటీరియాలో ఇది ఖచ్చితంగా చూడాలి. తర్వాత థర్డ్ విషయం అనమాట. మూడోది వచ్చేసి ఈజీ టు అండర్స్టాండ్. బుక్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. బుక్స్ కొన్ని సిలబస్ మొత్తం ఉంటాయి, న్యూ ఎడిషన్స్ కూడా వస్తాయి. కానీ ఈజీ టు అండర్స్టాండ్ లేకుంటే, అంటే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదువుతారు కదా, చాలా సులభంగా అనిపించాలి మీకు. ఎవరికైతే సులభంగా అనిపిస్తుందో అటువంటి పుస్తకాలు బాగుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది ఇంగ్లీష్ మీడియంలో, సుభాష్ కశ్యప్ ఉంటుంది, డిడి బసు ఉంటుంది. ఇలా 3 పుస్తకాలు ఉంటాయి. కానీ లక్ష్మీకాంత్ మాత్రం చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది, సిలబస్ బాగుంటుంది, ఎక్కువ మంది చదువుతారు. కానీ డిడి బసు అలాంటి సుభాష్ కశ్యప్ బుక్స్ కూడా బాగుంటాయి, కానీ కొంచెం టఫ్ అనమాట, చదవడానికి అంత సులభంగా ఉండవు అలా అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఈజీ టు అండర్స్టాండ్ కూడా. ఓకేనా? ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, టాపర్స్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు చదువుంటారు కదా, అంటే టాపర్స్లో ఎవరైతే క్లియర్ చేస్తున్నారు, ఎగ్జామ్ అనేది క్లియర్ చేశారు, వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు టాపర్స్ కూడా, మేము ఇలాంటి బుక్స్ చదివాము అని చెప్పేసి. అవి కూడా కన్సిడర్ చేయాలి. ఎక్కువ మంది ఇటువంటి బుక్స్ అన్ని చదివి క్లియర్ చేసి ఉంటారు కదా, ఆ బుక్స్ కూడా మనకి బాగా ఫేమస్ ఉంటాయన్నమాట. అటువంటి పుస్తకాలు కూడా మీరు చూసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ మనకి ఫిఫ్త్ అనమాట, ట్రెండ్. ఈ ఎగ్జామ్కి ట్రెండ్కి తగ్గట్టుగా ఎంసీక్యూస్ మొత్తం, ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఎంసీక్యూస్ మొత్తం కవర్ అవ్వాలి. అంటే ఏ ఎంసీక్యూ ఇచ్చినా సరే ఆ బుక్లో నుంచి మనకి కవర్ అయింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట. అయితే ప్రతి బుక్ 100% కవర్ చేస్తారంటే కవర్ చేయకపోవచ్చు. కొన్ని పుస్తకాలు కవర్ చేయొచ్చు 100% సిలబస్ ఉంటుంది, కానీ కొన్ని ఫ్యాక్ట్స్ కవర్ చేయకపోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి కొన్ని బుక్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీకి సంబంధించి చూద్దాం. పాలిటీకి సంబంధించి మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ ఉంది, నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి బుక్ ఉంది, తర్వాత కృష్ణారెడ్డి బుక్ ఉంది. వీళ్ళ బుక్స్ ఉన్నాయి ఉంటాం. ప్రభాకర్ రెడ్డి సారు, కృష్ణారెడ్డి సారు, అలానే లక్ష్మీకాంత్ సారు, వీళ్ళు 3 పుస్తకాలు ఉన్నాయి. ఆస్పిరెంట్స్ డిఫరెంట్గా చదువుతారు. కొంతమంది లక్ష్మీకాంత్ చదువుతారు, కొంతమంది ప్రభాకర్ రెడ్డి చదువుతారు, కొంతమంది కృష్ణారెడ్డి చదువుతారు. ఈ 3 బుక్స్ వండర్ఫుల్ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ క్రైటీరియాను బేస్ చేసుకొని మీకు ఏ పుస్తకం పనికొస్తుందో తీసుకోండి. అర్థమైందా?
అంతే తప్ప టాపర్స్ ఎక్కువ మంది బుక్స్ చదివారని చెప్పేసి ఆ బుక్ తీసుకున్నారనుకోండి, రేపు అర్థం కాకుండా మీకు క్లారిటీ ఉండదు, ప్రిపరేషన్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు, అయోమయంలో పడిపోతారు అనమాట. ఒక్కసారి మీరు పుస్తకం తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఒక బుక్ అనేది మీరు ప్రిఫర్ చేసిన తర్వాత అదే మీకు ఎక్కడి నుంచి ప్రిపరేషన్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి మీరు టాపర్ అయ్యే వరకు మొత్తం అదే బుక్ చదవాలి, మళ్ళీ మళ్ళీ బుక్స్ మార్చకూడదు. అందుకే చాలా కేర్ఫుల్గా తీసుకోండి, ఓకేనా. ఇలా మీరు బుక్స్ని ఈ యొక్క 5 విషయాలు క్రైటీరియా పెట్టుకొని తీసుకోవాలి. 5 విషయాలు క్రైటీరియా పెట్టుకొని బుక్స్ అనేది తీసుకుంటే చాలా క్లారిటీగా ఉంటుంది, ఎగ్జామినేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది అనమాట. కాబట్టి అర్థమైంది కదా, సిలబస్ మొత్తం కవర్ అవ్వాలి. మార్కెట్లో చాలా బుక్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి అనమాట, ట్రాప్లో వేస్తాయి. సో మీరు మార్కెట్లో బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కొన్ని పుస్తకాలు ఏమని రాస్తుంటారంటే ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తారు. మీరు పేజ్ కవర్ బాగా అందంగా ఉంది, నీట్గా ఉంది, లోపల బొమ్మలు ఉన్నాయి, బాగుందని చెప్పి తీసుకోవద్దు. కాబట్టి మీరు చూడండి, ఇవన్నీ క్రైటీరియా చూసుకోండి, మీ సిలబస్ కవర్ అయిందా లేదా, అది న్యూ ఎడిషన్స్ వస్తున్నాయా లేదా, కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యా లేదా, టాపర్స్ ఎక్కువ మంది చదువుతున్నారు లేదా. అంతే తప్ప మీరు ఊరికే వెళ్ళేసి ఈ బుక్ బాగుందని తీసుకోవద్దు, తక్కువ పేజీలు ఉన్నాయి ఎక్కువ పేజీలు ఉన్నాయి అటువంటి క్రైటీరియా తీసుకోవద్దు. ఇంకొక ట్రాప్ ఏంటంటే మార్కెట్లో ఆస్పిరెంట్స్ని బాగా మోసం చేసేది ఈ బుక్స్ అనమాట. నేను ఇందా చెప్పాను కదా, కొంతమంది ఎలా ఇస్తారంటే ఈ బుక్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అని రాస్తారు. కొంతమంది అది రాయరనమాట. అది రాసినంత మాత్రాన అది గ్రూప్ 2 సిలబస్ మొత్తం కవర్ అయిందా బాగుందా అని మనం చెప్పలేమన్నమాట. కానీ కొంతమంది రాయకుండా కూడా బాగుంటుంది, ఆ బుక్ బాగుంటుంది. కాబట్టి మీరు పేజ్ కవర్ బుక్ కవర్ పేజ్ చూసి మోసపోవద్దు. మనకు సామెత కూడా ఉంది కదా, బుక్ కవర్ పేజ్ చూసి మొత్తం డిసైడ్ చేయకూడదు. అందువల్ల మార్కెట్లో సీనియర్స్ని అడగండి, బుక్స్ ఏమన్నాయి, టాపర్స్ చెప్పిన బుక్స్ని కన్సిడర్ చేయండి, మీ సిలబస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, ఇలా మొత్తం అన్ని కన్సిడర్ చేసిన తర్వాత బుక్స్ తీసుకోవాలి. మీరు బుక్స్ తీసుకోవడంలో అతిపెద్ద ప్రాబ్లం. సో ఇక్కడ పెద్ద నెగిటివ్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్లో ఫస్ట్ ఒక బుక్ తీసుకొని చదువుతారు, అందులో సరిగా ఫ్యాక్ట్స్ అన్ని కవర్ అవ్వనమాట. తర్వాత ఎక్కడైనా టీ షాప్ దగ్గర కాఫీ షాప్ దగ్గర ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పలేకపోతారు. అప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఏ బుక్ చదివారని చెప్పేసి అడిగి మళ్ళీ ఫీర్ వచ్చేసి భయం వచ్చి ఆ బుక్ కొనుక్కుంటారు. అలా కాదు, మంచి బుక్స్ ఒకేసారి తీసుకోండి, అర్థమైందా. అయితే ఏపీపీఎస్సీ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనమాట. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రధానమైనటువంటి థింగ్ వచ్చేసి బుక్స్ అనమాట. ఫస్ట్ మీరు మీ మొట్టమొదటి స్టెప్, మీ విజయానికి మొట్టమొదటి స్టెప్పే బుక్స్ అనమాట. చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఈ పుస్తకాలు అనేవి కొంతమందికి చదివితే సరిగా అర్థం కావన్నమాట. డైరెక్ట్గా చదివినప్పటికీ బుక్స్ అనేవి కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం కావు. సో అందుకోసం మనం ఏం చేసామంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం సబ్జెక్టు మాడ్యూల్స్ కూడా తీసుకొచ్చాం. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది కదా, ఈ శివన్ కాన్సెప్ట్స్ యాప్లో సబ్జెక్టు మాడ్యూల్స్ తీసుకొచ్చాం అనమాట. ఈ సబ్జెక్టు మాడ్యూల్స్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటాయి. సో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్లేస్టోర్ నుంచి శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అందులో ఉంటాయి. అయితే ఈ సబ్జెక్టు మాడ్యూల్స్ మనం అన్ని సబ్జెక్టులు తీసుకొచ్చాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, తర్వాత పాలిటీ కావచ్చు, జాగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ కావచ్చు, అలానే ఏపీ హిస్టరీ, సో ఏపీ హిస్టరీ కావచ్చు, ఇంకా ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఫుల్ కోచింగ్ అవసరం లేదు, మాకు ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం గ్రూప్ 2కి సంబంధించి. అందులో ప్రిలిమ్స్, మెయిన్స్, క్లాసెస్, మెంటర్షిప్, టెస్ట్ అన్నీ ఉంటాయి. ఫుల్ కోర్స్ ఒకసారి తీసుకుంటే మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. లేదు మాకు సబ్జెక్ట్స్ కొన్ని మాత్రమే కావాలి, కొన్ని సబ్జెక్ట్స్లో మేము వీక్ ఉన్నాం అనుకుంటే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఇచ్చున్నాము, అంటే మాడ్యూల్స్ కూడా ఉన్నాయి, మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. మాకు టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ కూడా ఉన్నాయన్నమాట. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం. సో ప్రిలిమ్స్కి సపరేట్గా ఉంది, మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాము. మీరు డెమో టెస్ట్ చూడొచ్చు, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చూడొచ్చు. మీకు ప్రతి ఒక్క దానికి కూడా మనం డెమోస్ అనేది క్లియర్గా ఇచ్చున్నాము, అవి చూసి జాయిన్ అవ్వండి. లేదు మాకు గ్రూప్ 2కి సంబంధించి కేవలం మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ కావాలి, సో పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి అవి కావచ్చు, తర్వాత ఇంకా వచ్చేసి టెస్ట్ సిరీస్, వీక్లీ షెడ్యూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇవి, సో మీకు స్క్రీన్లో వస్తున్న నెంబరు వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే గ్రూప్ 2 పోస్ట్ అనేది ఇస్తున్నారు కదా ఏపీఎస్సీ వాళ్ళు, సెప్టెంబర్ 15 ఉంది నోటిఫికేషను. ఇది రైట్ టైం అనమాట, చాలా ప్రాపర్ టైం ఇది. ఇప్పుడు కానీ మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టారంటే చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎవరైతే నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతారో వెనకబడిపోతారు. ఇప్పుడు మీరు కానీ ప్రిపరేషన్ మొదలు పెడితే మిగతా వాళ్ళకంటే ముందుంటారు, టాప్లో ఉంటారు, మంచి ర్యాంక్ కొట్టుకొని మంచి సర్వీస్ అనేది వస్తుంది గ్రూప్ 2లో. అలానే గ్రూప్ 2 అనేది ఏపీఎస్సీ గ్రూప్ 2లో చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఏపీఎస్సీ అంటేనే పోటీ అనమాట, చాలా మహామహులు ఉంటారు. అలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. ఓ ప్రాపర్గా కన్సిస్టెన్సీగా చదువుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. కాబట్టి ఒక్కసారి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే చూడండి. శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ప్రతి ఒక్కటి చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది, మెంటర్షిప్ ఉంది,
సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉన్నాయి. చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. చాలా బాగుంటాయి మన కోర్సెస్. మీరు ఒకసారి డెమో చూసారంటే ఖచ్చితంగా జాయిన్ అవుతారు. అంత ప్రీమియంగా ఉంటాయి క్లాసెస్. తక్కువ ప్రైస్లో ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన కోర్సులు ఉంటాయి. మీరు మొత్తం ఆన్లైన్ ఉంటాయి మన అన్నీ కూడా. మీ ఇంటి దగ్గరికే బెస్ట్ క్వాలిటీ లెక్చర్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడే మీరు ప్లే స్టోర్ నుంచి శివన్ గైడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా గ్రూప్ ఎగ్జామ్కి సంబంధించి మన శివన్ గైడ్స్ యాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మన టీం వాళ్ళు మాత్రమే ఉంటారు. మీరు యాప్లో మెసేజ్ చేయండి. యాప్లో మెసేజ్ చేస్తే నేను మెసేజ్ చూసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. కాబట్టి బుక్ లిస్ట్ చాలా కేర్ఫుల్గా ఉండండి. బుక్స్ మీరు తప్పుగా తీసుకున్నారంటే టైం వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా తీసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము బుక్ లిస్టు ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి మార్కెట్లో, ఒక్కో సబ్జెక్టుకి సంబంధించి టాప్ 3 బుక్స్ ఏమున్నాయి చెప్తాను. అందులో మీకు ఏది బాగుంటుందో చూస్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. అయితే మెంటర్షిప్లో ఉండే వాళ్ళకి నేను సోర్సెస్, బుక్ లిస్ట్ అవన్నీ కూడా నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి చాలా క్లాసెస్ చేసి మీకు అందరికి కూడా మంచి అవేర్నెస్ వచ్చే విధంగా మీకు మద్దతుగా అన్ని నీట్గా చెప్తూ ఉంటాను. క్లారిటీగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.